హాయ్ అండి, నమస్తే అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే, మన విజయసాయిరెడ్డి గారు ఈరోజు వైజాగ్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం కోసం వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు ఒక పిలుపునిచ్చారు. మీరు 2027 జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని. కాబట్టి మన పార్టీ శ్రేణులంతా సిద్ధమై ఉండాలి అని ఒక పిలుపునిచ్చారు. కాకపోతే ఇప్పుడు పార్టీ శ్రేణులు ఆలోచించేదల్లా ఏంటంటే, పార్టీకి పనిచేయాలని ప్రతి నాయకుడికి ఉంటుంది. కానీ ఈ కోటరీ ఉంది కదా, ఈ 5గురు కోటరీ తప్పుకుంటే ఏ నాయకుడైనా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప అదర్వైజ్ ఎవరు దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే గత 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఈ కోటరీ మాత్రమే ఆ గేటు దాటనేయకుండా ఇక్కడ బయట కాపలాలు కాసి ఎవరి వసూళ్లు వాళ్ళు చేసుకుని వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. అది ఇప్పుడు పార్టీ నుంచి బయటికి పోయేవాళ్ళు ఓపెన్ గానే చెప్తా ఉన్నారు. ఈయన మళ్ళీ వచ్చి పార్టీని బలోపేతం చేద్దాము అంటే ఎవరన్నా నమ్మే పరిస్థితి ఉందా? ఇకపోతే ఇప్పుడు జమిలీ ఎన్నికలు రావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ముందు ఇంటింటి సర్వే జరగాలి. జనాభా లెక్క అయిపోయిన తర్వాత, ఇది అయిపోయేటప్పటికి ఒక 1 year పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు 170 అంటే 230 అవుతాయో 225 అవుతాయో, మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజన రెండోది. ఇక మూడోది వచ్చేటప్పటికి పార్లమెంట్ స్థానాల్ని డిసైడ్ చేయాలి. పార్లమెంట్ స్థానాలు డిసైడ్ చేయాలంటే లెక్క ప్రకారం జనాభా ప్రాతిపదికన డిసైడ్ చేస్తారు. కొన్ని ఏరియాల్లో అయితే, లైక్ ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ లాంటి దాంట్లో అయితే అట్లాంటి భౌగోళికంగా ఏదేమైనా పార్లమెంట్ స్థానాలు అనేది విభజించాలి. అది అయిపోయిన తర్వాత 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అయిపోయి ఉంది. కాబట్టి 33% వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ స్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయనేది డిసైడ్ చేస్తారు. ఈలోపుగా ప్రతిపక్ష నాయకులు ఉంటారు కదా పార్లమెంట్లో, వీళ్ళంతా కోర్టులకు పోవడం జరుగుతుంది, వాదోపవాదాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇవన్నీ జరగాలంటే మ్యాక్సిమం ఎట్టి పరిస్థితుల్లో 2028కి ముందు జమిలీ వచ్చే ప్రసక్తే లేదు. ఇంకా ఒక లెక్క చెప్పాలంటే దాదాపుగా మన స్థానిక ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇలా ఉంటే ఏ నాయకుడు బయటకు రావట్లేదని వాళ్ళని కొంత ఉత్తేజపరచడానికి మాత్రమే విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఆ పిలుపునిచ్చారు. అది అలా పెడితే, ఆయన మీద ఏదో కేసులు పెట్టారని, నేనెవ్వరికి భయపడను, జైలుకు పోతే ఒక 3 నెలలు ఉంటాను, మళ్ళీ బయటకు వస్తాను అంటే, జైలు పోవడం వాళ్ళకి కొత్త? అసలు ఎందుకు లెక్క చేస్తారండి? ఇవాళ జైలు అంటే వాళ్ళు భయపడుతున్నారా? వీళ్ళు కూడా కేసులు అంటమే కానీ, మరి మధ్యలో ఏమైనా లాబింగ్ జరుగుతుందో ఏమో, పెద్దల మధ్య రాజీలు ఏమైనా జరుగుతున్నాయేమో, వాటిని ముందుకెందుకు తీసుకురావడం లేదో అర్థం కావడం లేదు. కానీ ఇవాళ ఆయన ప్రేలాపన అలా ఉందన్నమాట. నన్నెవ్వరు ఏమి చేయలేరు. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఈయన అరెస్ట్ చేస్తారంట, ఈయన మాత్రం ఎవరు ఏం చేయలేరంట. మన లెక్కలు అలా ఉంటాయి. మరి పోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆయన లాస్ట్లో ఒక మాట అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను సడన్ గా విజయసాయిరెడ్డి గారు వైజాగ్ ఎందుకు వచ్చారనుకుంటున్నారేమో, నేను ఇక్కడ ఏమన్నా పోటీ చేస్తాను అనుకుంటున్నారేమో. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పోటీ చేయను, అసలు పోటీ చేసే ఆలోచనే నాకు లేదు అని చెప్పారు ఆయన. ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ చీత్కరించుకున్నారు గతంలో ఇతన్ని. చీత్కరించుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ పోతే
అక్కడ ఏ ఏ తలనొప్పులు తీసుకొచ్చి పెడతాడో అని వాళ్ళ నాయకులు భయపడి ఆ ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారని ముందే హింట్ ఇచ్చాడనమాట. ఒరే బాబు, నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మీరు ఎవరు అదిరిపోవద్దు, నేను ఇక్కడ పోటీ చేయట్లేదు, ఎక్కడా పోటీ చేయట్లేదని. ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ నుంచున్నా విజయసాయి రెడ్డి గారి ఓట్లేసి గెలిపించుకునే సత్తా లేదు. మీరు ఎప్పుడైనా వాళ్ళ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు పోటీకి నిలబడలేదు. మొన్న తగుదునమ్మా అని చెప్పేసి నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అతను పోటీ చేయడం జరిగింది. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నిలబడే స్థాయి ఇతనికి ఉందా? అతను గుణగణాలు ఎలా ఉంటాయి తెలుసా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా సాయిరెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉంటాయి. అతను నాగలోకం లాంటివాడు, ఇతను నక్క లాంటివాడు. ఆ తెలివితేటలు అక్కడ ఉపయోగపడలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చి జనాలకు ఏదో హితోపదేశం చేస్తా ఉన్నారు. కాకపోతే వైజాగ్ను మాత్రం అంటి పెట్టుకొని వదిలిపెట్టదలుచుకోలేదట్టుందండి. వైజాగ్లో బాగానే సెట్ చేసినట్టున్నారు. థ్యాంక్ యూ.